నమస్తే అందరికి విష్ వచ్చేసింది ఖతర్నాక్ ఈ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది. కోలాటాలు, కొమ్ము డాన్సులు, రేలా డాన్సులు, ధీమ్ సాన్నిత్యాలు అబ్బబ్బబ్బబ్బా చిన్నగా జరగలేదు వల్ల అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నిన్నంతా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆదివాసులంతా మస్తు సంబరం చేసుకుర్రు. అంతటేమో కానీ ఏపీ సర్కార్ వాళ్ళు బెజవాడలో ఏర్పాటు చేసిన ఆదివాసీ పండుగ సంబరం అయితే ప్రత్యేక కళ వచ్చిందనే చెప్పాలి. ఆ సంబరానికి ఎందుకో తెలుసునా, ఇగో ఏపీ సీఎం బాబు సారు హాజరుపడి డ్యాన్స్ చేసినందుకు మళ్ళా ఆదివాసీ సంప్రదాయ పద్ధతులలో తయారై డప్పు దరువుల నడుమ దింసా డ్యాన్సులు, రేలా డ్యాన్సులు, కొమ్ము డ్యాన్సులతోటి రెండు తెలుగు రాష్ట్రాలల్లా ఎన్నడూ లేనంత ఘనంగా జరుపుకున్నారు. వాళ్ళ నిన్నంతా జిల్లాల కలెక్టర్లు, లీడర్లు అందరూ పాల్పంచుకున్నారు. అంతటేమో గాని ఇగో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ సర్కారోళ్ళు అధికారికంగా ఏర్పాటు చేపించిన ఆదివాసీ మహోత్సవాలకు స్వయంగా సీఎం బాబు సారే హాజరుపడ్డాడు. అగో నెత్తికి కొమ్ముల కిరీటం పెట్టి సార్కు స్వాగతం పలికిర్రు. సార్ తోటి డప్పు కొట్టిచ్చిరిట్లా. సారిట్లా డప్పుదారు వేస్తుంటే మోడీ సారే యాదొస్తుండిలే. ఇక ఆదివాసి అక్కలతోటి కలిసి అడుగులు అడుగు వేసుకుంటా దింసా డాన్సులు చేసిండు సారు. ఇక అక్కడ పెట్టిన ఆదివాసుల అడవి ఉత్పత్తులు, పంటలు, వంటలను చూసి అరకు కాఫీ, టీలను టేస్ట్ చేసిండు. మొత్తానికి ఆదివాసీ దినోత్సవానికి పండుగ కలొచ్చింది బాబు సారు రాకతోటి. నిన్ని అలా రూపాయి 2 రూపాయలు పెడితే సింగిల్ షాయి కాదు కదా, పిప్పర్మెంట్ల దుకాణంలో 4 షేగోడీలు కూడా వస్తలేవు వల్ల. అసోంటిది 2 రూపాయలకి చికెన్ బిర్యానీ ఆఫర్ పెడితే ఎట్లుంటుంది ఏం కథ? ఇండ్లల్లో వంటలు బంద్ పెట్టి లైన్లు కడతారు ఎవరైనా. అగో అదే జరిగింది గా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలా. మరి నిజంగానే 2 రూపాయల బిర్యానీ అమ్ముతున్నారా ఆడ? అరుచుకొని మనం కూడా తినేద్దాం పార్రీ. చూసిర్రా 2 రూపాయలకే బిర్యానీ అంటే ఆడోళ్ళు మొగోళ్ళు అని తేడా లేకుండా ఎట్లా లైన్లు కట్టిరో పబ్లిక్. వందలు కాదు వేల మంది పోగయ్యారు బిర్యానీ కోసం. ఎగబడ్డారు అనుకోరాదు. అగో ట్రాఫిక్ పోలీసులు వచ్చి కంట్రోల్ చేసిరంటే ఏ లెవెల్లో ఎగబడ్డారో చూడు. ఇక బిర్యానీ అమ్ముడు షాల్ చేయగానే అందుకు పోతూనే ఉన్నారు జనాలు. ఒక్కొక్కరు చూడు యాదగిరిగుట్టల పులిహోర ప్రసాదం పొట్లాలు కొంటపోయినట్టే 2, 3, 4, 5 పొట్లాలు కొంటపోతున్నారు. ఇక ఈ పెద్దామనైతే బిర్యానీ పొట్లం కొంగుల ముడేసుకుంది. అయితే ఇట్లా దొరికినోళ్ళు కొంతమంది, కానీ బిర్యానీ దొరకనోళ్ళే చాలా మంది ఉన్నారు. మరి 2 రూపాయల బిర్యానీ ఆఫర్ పెడితే గింతమంది వస్తారని అనుకోలేదో, గింతమందికే పెట్టాలని ముందే ఫిక్స్ అయ్యారో ఈ రెస్టారెంట్ వాళ్ళు. కానీ 200 పాకెట్లు కట్టి పెట్టి అయిపోగానే గిన్నె బోర్లిచ్చి పోర్రి ఇక వెళ్ళిపోయారు అయిపోయింది అని ఎలగొట్టిరట ఈ రెస్టారెంట్ వాళ్ళు. అన్యాయం సల్లగుండా అంత ఊరుమూరుమి ఇంతేనా గురిచేది అన్నట్టు తాడేపల్లి గూడెంలో గల్లీలా 2 రూపాయలకే బిర్యానీ 2 రూపాయలకే బిర్యానీ అని ప్రచారం చేసి లాస్ట్కి వస్తే ఉత్త 200 మందికే వంచితే ఏందన్నట్టు. పాపం ఇవాళ ఇంట్లో వంట బంద్ పెట్టి అందరికి 2 రూపాయల బిర్యానీ పట్టుకొస్తా అని చెప్పి ఎంతమంది వచ్చిర్రో ఈడికి. ఈడ అయిపోయిందని ఎరకయ్యి అర్జెంటుగా ఇంటికి ఫోన్ కొట్టి డబ్బున పావుసేరు బియ్యం పొయ్యెక్కియే ఈడంతా ఒట్టి ముచ్చట్నే అని చెప్పిరు కావచ్చు. ఇక కానీ మంచిగా మోపు చేసిరుపో పబ్లిసిటీ కోసం ఇసంటి బంపర్ ఆఫర్లు. ఖర్చు తక్కువ ప్రచారం ఎక్కువ. చేసుకునే ఒక్క పూట వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీ పెడితే ఏం పోతుండే నీ హోటల్ సల్లగుండా అని నిష్ఠూరం ఆడుకుంటా తిట్టుకుంటా పోయిర్రట వచ్చిన వాళ్ళంతా. మరి ఊపుకుంటారా? ఇక ఆడోళ్ళ పేరుకు ముందో వెనుకనో వాళ్ళ భర్తల ఇంటి పేరులో, తండ్రుల ఇంటి పేరులో పెట్టుకున్నాడు మస్తు కామన్ కదా వాళ్ళ మన దేశంలో. అట్లా విలిపించుకున్నాడు మర్యాద లెక్క ఫీల్ అవుతుంటారు మా ఆడోళ్ళు. కానీ అందరు అట్లుండరు వల్ల. ఇంటాయన పేరుతోని కాదు, తనకంటూ ప్రత్యేకంగా ఒక పేరుందని
పార్లమెంటు సాక్షిగా యాద్ చేసే గిసోంటి ఖతర్నాక్ లీడర్లు కూడా ఉంటారు ఆడాడా. చట్టసభలల్లో మామూలుగా అయితే అధికార పార్టీ లీడర్లకు అపోజిషన్ పార్టీ లీడర్లకు నడుమ మాటల యుద్ధాలు నడుస్తుంటాయి. కానీ నిన్న రాజ్యసభలో మాత్రం అపోజిషన్ పార్టీ ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ కు నడుమ చిత్రమైన పంచాది నడిచింది. సమాజ్వాదీ లీడర్ కమ్ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ మేడం ను అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడతారని చైర్మన్ జగదీప్ ధన్కర్ సారు మేడం కు మైక్ ఇచ్చిండు. Honorable members, Jaya Amitabh Bachchan is the last speaker on this point. Please, ma'am. ఇక అట్లా అనగానే మేడంకు ఎక్కలేని కోపం వచ్చింది. सर मैं जया अमिताभ बच्चन ये बोलना चाहती हूँ, मैं कलाकार हूँ, बॉडी लैंग्वेज समझती हूँ, एक्सप्रेशन समझती हूँ, और सर मुझे माफ़ करिएगा मगर आपका टोन जो है is not acceptable. We are colleagues, sir. You may be sitting on the chair. ఇక మేడం ఏమన్నదంటే, చైర్మన్ సార్ నేను ఒక ఆర్టిస్టును, ఎవరి ముఖంలో ఎసోంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎవరి గొంతులో ఎసోంటి ఎటకారం పలుకుతుందో అర్థమైతే సార్, మీరు అన్న మాటలు కూడా నాకు బాగా అర్థమైనాయి, మీరు చైర్మన్ కావచ్చు కానీ మనమంతా ఒకటే అని జయా అమితాబ్ బచ్చన్ పేరును వలికినందుకు గరమైంది. ఇక చైర్మన్ సాబ్ ఏమన్నా తక్కువనా? Jayaji, you have earned a great reputation. You have earned a great reputation. You know, an actor is subject to the director. You have not seen what I see from here. Every day, I don't want to repeat. I don't want schooling. I am a person who has gone out of the way. And you say, my tone? No, she's given to you. No, you don't have floor now. సార్ ఏమన్నాడంటే, నువ్వు పెద్ద సెలబ్రిటీవే కావచ్చు, నీకు ఎంతన్నా తెలివి ఉండొచ్చు గాక, కానీ ఎంత సెలబ్రిటీ నటులైనా డైరెక్టర్ చెప్పినట్టే వినాలి, ఆమ్ ద డైరెక్టర్ అన్నట్టు మాట్లాడిండు. నా మాటల గురించి తప్పుగా మాట్లాడొద్దు అని గట్టిగానే దబాయించిండు. ఇక దాంతో ఇంకింత రెచ్చిపోయారు అపోజిషన్ పార్టీ ఎంపీలంతా. సబ్బిరాల్ని ఇన్సల్ట్ చేసినందుకు వాకౌట్ చేస్తున్నామని బయటపడ్డారు. మీకు ప్రజా సమస్యలు పట్టవు, మాట్లాడమంటే బయటపడుతున్నారని మల్లో మలక గట్టిగానే అరుచుకుండు. అయితే ఇట్లా జయా బచ్చన్ మేడంను జయా అమితాబ్ బచ్చన్ అని పిలుచుడు ఇప్పటికి 3వ సారో 4వ సారోనట. వద్దంటున్నా అట్లే పిలుస్తున్నారు అనేది మేడం కోపం. కానీ గౌరవ సభ్యుల పేర్లు ఎట్లా రాసి ఉంటే అట్లా చదువుతాం అనేది చైర్మన్ వైస్ చైర్మన్ చెప్పే మాట. सर मैं जया अमिताभ बच्चन आपसे पूछ रही हूँ, आपको आज लंच ब्रेक मिला? नहीं मिला, तभी आप बार बार जयराम जी का नाम ले रहे हैं. నీ ఏసీ బోర్డు చల్లగుండా ఎవరన్నా సర్కార్ ఆఫీసర్లు కష్టపడి 4 రాళ్ళు పోగేసుకుంటే అస్సలు ఓర్వరు వల్ల కడుపు మంట బాగుంటుంది వాళ్ళకైతే. అరే ఇల్లు అన్నాక పైసలు ఉండయా, బంగారం ఉండదా, ఆస్తుల పత్రాలు ఉండయా, ఏమో వచ్చి 6 కోట్ల ఆస్తులు దాచుకున్నాడు కూడా తప్పేనా? అసలు నిన్ని అలా 6 కోట్లు అంటే పెద్ద ఇల్లు ఉన్నదా ఏమన్నా? చూడరాదురు ఎట్లా పట్టుకున్నారో. బతుకమ్మ పండుగప్పుడు పెద్ద బతుకమ్మను వేర్చే అమ్మలక్క లెక్క నడిమిట్ల నోట్ల గుట్ట పెట్టుకొని చుట్టూత ఏదో పెళ్లి భోజనాలకు కూసున్నట్టు ఎట్లా కూసున్నారు చూడురు ఏసీబీ అధికారులు. నిజామాబాద్ మున్సిపాలిటీలో కొలువు చేసే రెవెన్యూ సూపరింటెండెంట్ నరేందర్ సారియేనట గీ నోట్ల కట్టలన్నీ. ఇగో మూతికి దస్తి అడ్డం పెట్టుకొని మూలకు నిలబడ్డాడు చూడు గీ సారేనట. ఏదో పారీసన్ తచ్చి గీ నోట్ల కట్టల పక్కకు నిలబడి మీ ముఖం చూసే భాగ్యం కల్పిసారు, చూసి తరిస్తారు మా వాళ్ళు. సారు మంచోడే ఉన్నట్టున్నాడు పాపం. ఎప్పటి సంది కష్టపడి పోగేసిండో, ఎంతమందిని పిండి పిప్పి వేసి పీల్చి పోగేసిండో. అన్ని 500 నోట్ల కట్టలే ఉన్నాయంటే ఈ నడుమే పోగేసినాయి కావచ్చు. అగో నోట్లు లెక్కేసేదందుకు కౌంటింగ్ మిషన్లు కూడా ఎంటేసుకొచ్చిర్రంటే ముందే ఎరుకున్నట్టున్నది ఎట్లయినా దొరుకుతాయని. ఇక అట్లనే బంగారము ఆస్తి పత్రాలు షాన్నే దొరికినాయట. అవు సారు మొత్తం ఎంత లెక్క అయిందో చెప్పుకరండ్రిగా. దాదాపు 2,93,00,000 నెట్ క్యాష్తో పాటు 51 తులాల బంగారము మరియు దాదాపుగా 2 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీసు, అది కాకుండా 1,10,00,000కు సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ను ఇక్కడ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని కూడి 6,07,00,000 లెక్క వచ్చిందట. మరి ఇంకా లాకర్లు బీకర్లు ఏమన్నా తెరిచేటు ఉన్నాయో గింతేనో గాని పాపం పోషమ్మ పోగెత్తే మారెమ్మ మాయం చేసినట్టే వచ్చి దొరకబట్టిండ్రి ఏసీ బోలు సల్లగుండా.
ఎవలో పడనోళ్ళు సమాచారం ఇచ్చిర్రట, లేకుంటే అస్సలు పట్టుబడకపోవు కావచ్చు. కానీ ఎవరు పట్టుబడ్డా గుట్టలే బయటపడుతున్నాయోళ్ళ. చూస్తుంటే మనకి ఆశ పుట్టవట్టే. ఇక దొంగోళ్ళ నజర్ల ఈ సీన్ పడితే అర్రెర్రే చా మనం ఎట్లా మిస్ అయినాంరా అని ఎంత ఫీల్ అవుతారో కదా. మరి ఇంతగానో మంది సొమ్మును మింగి ఎన్నెన్ని తరాలకు సరిపోను ఆస్తులు పోగేసుకుందామని చూస్తారో ఏం పాడో గిసొంటోళ్ళు. ఎక్కడన్నా గుళ్ళే దేవుళ్ళు ఉంటారు, బల్లే పిల్లగాళ్ళు ఉంటారు. అయితే గా ఏలూరు జిల్లా పోలవరం మండలం నూతనగూడెం అనే ఊళ్ళే మాత్రం దేవుళ్లకు పూజలు జరిగే గుళ్ళే బడి పిల్లలు చదువుకుంటున్నారు వల్ల. మరి బడిలు ఉండాల్సిన పిల్లలు గుడిలు ఎందుకున్నట్టో అరుచుకొని వద్దాం పారి. బుక్కులు, బ్యాగులు, పలకలు, పెన్సిళ్లు పట్టుకొని గుళ్ళే ఒక పక్క పంటి కూర్చున్నారు చూడు. ఏలూరు పోలవరం నూతనగూడెం సర్కార్ చిన్నబడి పిల్లలు వీళ్ళంతా. మరి గుళ్ళెందుకున్నట్టు వీళ్ళంతా అంటే ఇగొగ్గి ఇందుకు. లోపలికి ఓరాకుండా బయటికి రారాకుంటా మోకాల లోతు నీళ్లు చేరినాయి బడి నిండా. పొరగాళ్ళకైతే నడుముల్లోతు ఉంటాయి కావచ్చు అల్కగా. ఈ నడుమ కొడుతున్న వానలు చేయబట్టి ఈ బల్లనే కాదు ఊళ్ళే మొత్తం నీళ్ళే చేరినాయి. అగో పడ్డట్టు పోయే డ్రైనేజీ సౌలత్ లేక కుంట లెక్క తయారైనాయి మొత్తం. ఇక ఈ బల్లెకి వచ్చి చదువుకోవాలంటే చదువు నేర్పే కంటే ముందు పోరగాళ్ళందరికీ ఈత నేర్పాలి. అట్లయితే ఈత కొట్టుకుంటా మంచిగా వస్తారు. ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఇట్లా బడిని గుడికి షిఫ్ట్ చేసి గుళ్ళే పాఠాలు నేర్పుతున్నారట పంతుళ్ళు. బడి కట్టుడైతే బందోబస్తుగానే కట్టినట్టు కానీ నిన్న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ సార్ చెప్పినట్టు వాన వస్తే నీళ్ళు ఎట్లా పోతాయన్న ప్లానింగ్ లేకుండా కట్టినట్టుర్రు. ఈ నీళ్ళు ఆగిపోయిన వంపుల మట్టి ఓపిస్తే బడే నీళ్ళలో మునిగిపోయేటట్టుంది వాన పడితే. మరి సర్కారు పని అంటేనే అట్లా కట్టాలని కండిషన్ ఏమైనా పెట్టుకుంటారో ఏమో కాంట్రాక్టర్లు కట్టేటోళ్ళు కదా. నీళ్లు పోయే సవలత్ చేయమని ఎన్ని మాటలు అధికారులకు మొర పెట్టుకున్నా పట్టిపరవ లేకుండానే ఉంటున్నారట. మీకు ఇట్లా మడుగులు తయారైనప్పుడు ఒక్కపారి బడి లోపడిదాకా వచ్చిపోరి సార్లు అని పిలువనంపి చూపెడితే బాగుండు వాళ్ళందరికీ అనుకుంటురట ఊరోళ్ళు. రోడ్డు మీద ఎప్పుడన్నా మన ఆడోళ్ళు చెయ్యెత్తంగానే బస్సు ఆపకుంటే అయ్యో ఆపితే ఈయన సొమ్మేం పోయిందో, ఏదో కొంపలు అంటకపోయినట్టే గట్ల దంచకపోయిండు అని డ్రైవర్ను నిష్ఠూరం ఆడతారు. ఇంకా జర గడిసోళ్ళు అయితే వాన్ మీద మన్నుబడ గోర్జం బాగున్నట్టున్నది అని పొట్టు తిట్టిపోతారు. అయితే గట్నే పట్నంలో లోకల్ బస్ ఆపకుండా పోతుండని ఒక పెద్ద ఆమె ఏం చేసిందో చూస్తే పరిశానవుడు పక్క. హైదరాబాద్ నల్లకుంట విద్యానగర్ కాడా జరిగిన ముచ్చటిది. ఆర్టీసీ బస్సును డ్రైవర్ ఆపకుండా పోయిండడానికి పెద్దమ్మ ఏం చేసిందో తెలుసా? ఇగో బీర్ సీసాతో బస్సు వెనకద్దం పక్కన వలగొట్టిందట. ఫస్ట్ ఎట వలిగిందో చూడు. ఊరిని బస్ ఆపకుంటే అద్దం పలగొడతావా అని కోపంతో బస్ ఆపిన ఆ డ్రైవరు లేడీ కండక్టర్లు ఇద్దరు కలిసి దిగి ఈ పెద్ద మనిషి దగ్గరికి పోయిరట. కథం సంచలకెళ్ళి సర్రున పాముని తీసి డ్రైవర్ మీద ఇసిరిందట. ఆగో గోడపంటి పోతుంది చూడు పెద్ద మనిషి ఇడిచిన పాము. దెబ్బకే దడుచుకొని డ్రైవరు కండక్టర్ కాడికెళ్ళి బస్సులున్న ప్యాసింజర్లంతా పరుగు పెట్టిరట. మరి ఎట్టుంటది పాముని చూస్తే భయపడరా? ఇక ఆ పాముని చూసి రోడ్డు మీద వాళ్ళంతా ఆగమాగం చందర అయ్యిర్రు. దెబ్బకే ట్రాఫిక్ జామ్ అయ్యేటాలకు ఏమైందిరో అని పోలీసు వాళ్ళు అంతూరుకొచ్చిర్రు. ఇక ఆ పాము ఇసిరిన ఆమె రెట్టె గట్టిగా పట్టుకొని గుంజుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పచెప్పింది లేడీ కండక్టర్ అక్క. ఏడికెళ్ళి పట్టుకొస్తుందో ఈ పామును కానీ మందు కొట్టి మంచి రిమ్మ మీద ఉందట అప్పటికే ఈ పెద్ద మనిషి. ఇగో గిదే సంచిలో పట్టుకొచ్చిందట పామును. ఏందమ్మా ఇది అని పోలీసు వాళ్ళు అడిగితే అదొట్టి జరిగొడ్డే సార్, ఉత్తుత్తే బెదిరించినా అని సింపుల్గా చెప్పింది. చల్ అది జరిగొడ్డో నాగం పామో ఎవరికేరక వాళ్ళ మీద ఎట్లేసినావు, ఏడికెళ్ళి తెచ్చినావు, అసలు ఆ పాము ఎక్కడుందో పట్టుకొచ్చి సంచులు వేసుకో మళ్ళా అని గట్టిగా గదిరిస్తే జెర్సేపట్ల దేవులు అన్నట్టు చేసింది. డ్రైవర్ కంప్లైంట్ ఇస్తే స్టేషన్కి పట్టుకపోయారట. ఈ పాముల పెద్దమ్మ కథేందో అరుచుకొని రిమ్మ దిగినాక పంపించిరట నల్లకుంట పోలీసోళ్ళు. వామ్మో పెద్ద మనిషికి పాముకున్నట్టే ఉందిగా కోపం చల్లకుండా. బస్ ఆపకుంటే తిట్టి సాపించే ఆడవాళ్ళను మస్తుగా చూసినాం కానీ ఇట్లా అద్దాలు వాళ్ళ కొట్టి పాములను ఇసిరేటోళ్ళను ఇప్పుడే చూస్తున్నాం అని ముక్కు మీద వేలేసుకున్నారట ముచ్చట చూసిన పబ్లిక్ అంతా అక్కడ. మరి అట్లుంటది మందుమహిమ. ఆడవాళ్ళు అయితేంది మగవాళ్ళు అయితేంది తాగితే ఆల్ ఆర్ ఈక్వల్ అంతే. అవోళ్ళ దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 77 ఏళ్ళు దాటింది కదా. కానీ ఇప్పటికి కూడా కరెంటు లేని గిరిజన తండాలు, ఆదివాసి గూడాలు బొచ్చడున్నాయి దేశం మీద. మరి ప్రతి ఏడాది పెట్టే లక్షల కోట్ల బడ్జెట్ ఏ మూలకు పోగైతుందో కానీ
వాళ్ళకు మాత్రం తాగేదందుకు మంచినీళ్ళు దొరకవు, పోయేటందుకు రోడ్లు ఉండవు, ఇండ్లల్లో కరెంట్ ఉండదు. తలుసుకుంటే మస్తు బాధ అనిపిస్తుందో వల్ల. అసొంటోళ్ళందరికీ గివీళ్ళకి ఇచ్చినట్టు సోలార్ సెట్లు ఇచ్చినా మంచిగుండు. టేబుల్ మీద ఒక టేబుల్ ఫ్యాన్, దాని పక్కనే ఒక బాక్సు, దాని పక్క పొంటే ఒక సోలార్ ప్లేట్ ఉంది చూడు. స్టాండ్ ఎలోన్ సోలార్ సిస్టమ్ అంటారట దీన్ని. ఈ సోలార్ సెట్ తోటి 5 LED బల్బులు, ఒక ఫ్యాను, ఒక ఛార్జింగ్ పాయింట్ నడుపుకోవచ్చట. ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్ కింద ఏపీ అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలున్న కొండారెడ్డి గిరిజనుల ఇళ్లల్లా ఎల్తోరు నింపే పని పెట్టుకున్నారు అక్కడి కరెంట్ అధికారులు. అగో కట్టుకొత్తే చాలు చేస్తుండు చూడు. ప్రధానమంత్రి జన్మన్ యోజన అనే పథకంలో భాగంగా ఆ హిల్ టాప్స్ మీద ఈ యొక్క సోలార్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి ఒక 5 లైట్లు, ఒక ఫ్యాను, ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ యూనిట్ ప్లస్ అడిషనల్ గా ఇంకొకటి ఏదైనా ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా 52.29 లక్షలు వ్యయంతో మొట్టమొదటిసారిగా దేశంలోనే ఫస్ట్ టైం మనం ఈ యొక్క స్టాండ్ అలోన్ సిస్టమ్ అని చెప్పి ఈ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి కూడా విద్యుత్తుని ఇవ్వాలని చెప్పి మొత్తం 105 గిరిజన గుడిసెలలో ఎల్తూరు నింపబోతున్నారట. ఇసోంటి సోలార్ సెట్లను వంచుడు ప్రోగ్రాం దేశంలోనే ఫస్ట్ అట. కొండలు, గుట్టలు, అడవుల పొంటుండే తండాలు, గూడాలకు కరెంటు సౌలత్ చేసునంటే తంబాలు నాటాలే, తీగలు వరవాలే, అదంతా చాలా ఖర్చుతోటి కష్టంతో కూడిన పని గనక ఇసోంటి ఉపాయం చేస్తున్నారన్నట్టు. మంచిగుందిలే. ఇట్లనే కరెంటుకు నోసుకొని గిరిజన ఆదివాసులందరికీ జన్మన్ సోలార్ సెట్లు వంచితే ఎంత మంచిగుండో కదా. సెల్ ఫోన్ స్పెషలిస్ట్ దొంగలంతా ఇదివార సంధి మంది ఫోన్లు కొట్టేసి అమ్ముకొని సొమ్ము చేసుకోవాలన్న ఆలోచన మర్చిపోవడే మంచిది. అది కాకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్లు ఏమైనా ఉంటే చూసుకోర్రిగా. కాదు కూడదంటే మాత్రం మీ దొంగ వృత్తికి మీరు అన్యాయం చేసుకున్నట్టే అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే మొత్తం 266 స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, అన్ని తీర్ల ఫోన్లు ఉన్నాయి కంపెనీలై. షోరూంలో పెట్టిన ఫోన్లు కాదు ఇవన్నీ. అనంతపురం జిల్లా ఎస్పీ సారు ఆఫీసులో పెట్టిన రికవరీ ఫోన్లు ఇవన్నీ. ఎంత లేదన్నా 53 లక్షల ఇలువ ఉంటుందట ఈ ఫోన్లై. ఇక ముంగట కుర్చీలలో కూర్చున్నారు చూడు, గీలేనట ఇవన్నీ. మొత్తం 266 ఫోన్లు అయితే ఇలా 246 ఫోన్లు దొంగలు కొట్టేస్తే ఇంకో 20 ఫోన్లేమో వీళ్ళు ఏడనో పెట్టి మర్చిపోయినాయట. ఇక బాధితులందరినీ పిలిపించి ఎవరి ఫోన్లు వాళ్ళకు అందజేసిండు అనంతపురం ఎస్పీ సారు. ఇక ఎట్లయినా మా పోలీసు వాళ్ళు దొరకబట్టిస్తారని లాపర్వా చేయొద్దు. బస్ స్టాండ్లు, సినిమా టాకీస్లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ఎక్కువ ఉండే తావుల్లో పైలంగా ఉండాలి అని సోయి చెప్పిండు అందరికీ. ఆల్వేస్ అప్రమత్తంగా ఉండాలి, పోగొట్టుకునే పరిస్థితి ఉండకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో పొరపాటున ఎక్కడైనా మిస్ అయినటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే మన జిల్లాలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఒకటి పెట్టడం జరిగింది. CEIR పోర్టల్ చేస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆ పోర్టల్ ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మొబైల్స్ని త్వరితగతిన ట్రేస్ చేసుకునే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ పోయిన పానం తిరిగి వచ్చినట్టు అయింది కావచ్చు అందరికీ. మరి సెల్ ఫోన్ అంటే సగం పానంతో సమానమే. ఎంటర్టైన్మెంట్, కెమెరాలు, సెల్ఫీలు, బ్యాంకుల యాపులు ఇట్లా 2-3 సర్వం ఫోన్లతోనే పనాయే. అందుకే పైలంగా ఉండాలన్నాడు సారు. పొరపాటున ఫోన్లు మిస్ అయితే వెంటనే సెంట్రల్ సర్కార్ వాళ్ళ CEIR పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని పోలీసు వాళ్ళకి చెప్తే చాలంట. ఇదివరకు ఇట్లా 15.5 కోట్ల ఫోన్లు పట్టుకొచ్చి ఇచ్చిరట అనంతపురం పోలీసు వాళ్ళు. ఇక పోయిన ఫోన్ ఎక్కడ సప్త సముద్రాల అవతల ఉన్నది చిత్తమంటుండు. అట్లనే పక్క రాష్ట్రాలలో ఉన్న ఫోన్లను కూడా పట్టుకొచ్చిరట. కాబట్టి మీ ఫోన్లో IMEI నెంబర్లు రాసి పెట్టుకుంటే మంచిగా. పొరపాటున పోతే మళ్ళీ దొరికే ఛాన్స్ పక్కా ఉంటది. అట్లా అని లాపరం అయితే చేయొద్దట. ఇక అట్లనే ఎవరైనా దొంగ ఫోన్లు అగ్వకు అమ్ముతున్నారని కొనుక్కోవద్దని కూడా వార్నింగ్ ఇచ్చిండు. ఎందుకంటే అట్లా ఉన్నా వాళ్ళ కాడికెళ్ళి మళ్ళీ పోలీసు వాళ్ళు రికవరీ చేసుకుంటారట. మరి అటు పైసలు పోతాయి, కొనుక్కున్న ఫోన్ కూడా పోతుంది. ఎవరు పడితే వాళ్ళ దగ్గర మొబైల్స్ అనేటటువంటిది కొనడం అనేటటువంటిది ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా కొనకూడదు. సో ఎవరికైనా నోటీసులోకి ఇట్లా అనాథరైజ్డ్గా ఎవరైనా అమ్ముతున్నారంటే ఇమీడియట్లీ పోలీస్కి డైల్ 100 కానీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తెలియపరిస్తే అట్లా ఆ మొబైల్ ఏమైనా తస్కరించబడిందా లేదని ఆ క్షణమే మనం పట్టుకొని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అట్లయితే ఫోన్లు కొట్టేసినా ఎక్కడ అమ్మే ఛాన్స్ కూడా ఉండదు దొంగలకు కూడా. మొత్తానికైతే కొత్త టెక్నాలజీ చేయబట్టి ఫోన్ల దొంగల నోట్ల మట్టి కొట్టినట్టే, వాళ్ళ దందా పడిపోయినట్టే. ఇక వెంటనే వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటే బెటర్ ఏమో వాళ్ళు కూడా. పుష్ప సినిమాల స్మగ్లింగ్ సీన్లు చూసి అబ్బా అని పరిశాన్ అయినాం. బయట కూడా గంజాయి స్మగ్లర్లు, ఎర్రచందనం స్మగ్లర్లు గసోంటి ఐడియాలు ఫాలో అయింది చూస్తుంటే అమ్మో అనుకున్నాం. అయితే గా ఐడియాలు, ప్లాన్లు, టెక్నిక్లన్నీ గీ అరబ్ జిహాదీ ఐడియాల ముంగట తూచనిపిస్తున్నాయి. మరి అంత కిరాక్ లెవెల్లోనే ఉంది వాళ్ళ ఐడియా. అరబ్కెళ్ళి ఇజ్రాయెల్కు పోయే తొవ్వలున్న బార్డర్ చెక్ పోస్ట్ ఇది. పర్మిషన్ ఉన్న బండ్లను చెకింగ్ చేసి పంపిస్తుంటారు ఇజ్రాయెల్ జవాన్లు. ఇక అట్లనే ఈ ట్రాలీ బండి వస్తే మొత్తం చుట్టూ తిరిగి చూసిర్రు. లోడ్ అయితే ఏం లేదు, ఖాళీ బండే. అయినా ఎందుకో అనుమానం పోలే ఈ ఆర్మీ వాళ్ళకు.
ఎక్కడనో తేడా కొడుతుంది అని చుట్టూ తిరిగిర్రు. ఏం కానరాలే. ఇంతకు ఏముందని పులుకులాడుతున్నారో ఇంతగానము. ఓరి నాయనో, లోపట మనుషులు అంటే మనుషులను దొంగసాటుగా పంపిస్తున్నారు. అయితే అగో అప్పుడే పుట్టిన కుక్క కూనలు అన్నట్టు ఎలక పిల్లలు ఒదిగినట్టు ఎట్లా సెట్ అయ్యారో చూడు అలా. వా, ఏం ఐడియారా సామి, కిరాకుంది పో. అసలు అందులో మెసులొచ్చుడు కాదు కదా, గాలి తీసుకుంటే కష్టం ఉంది. మరి ఇట్లా జానడంత సందుల నలుగురు ఇరికిరికి పోవుడు గ్రేటా, ఇంట్లో మనుషులున్నారన్న అనుమానం వచ్చి దొరకబట్టుడు గ్రేటా. ఏమో పో అని పుష్ప సినిమాను మించిపోయిరు పో. అరబ్ జిహాదీలట వీళ్ళు. దొంగసాటుగా ఇజ్రాయెల్కి పోదామని ఇట్లా ఉపాయం కట్టిరు కానీ బ్యాడ్ లక్. ఇటువంటి చిత్రాలు చానే అవుతుంటాయట వాళ్ళ కాడ. ఇవి అటి స్మార్ట్ వార్తలు. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండరు టీవీ 9.